ఈ అడ్వర్టైజ్మెంట్‌నే వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి తో పాటుగా ఇచ్చేటటువంటి డబ్బులకు సంబంధించి. మొత్తం కగార్‌తో నక్సల్స్ కకావికలం ఇక్కడ కూడా టచ్ చేశారు. మరోవైపున అడవి దాటిన అన్నలు జనారణ్యంలో ఒకే రోజు 50 మంది అరెస్ట్, బెజవాడలోనే 32 మంది, ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమలో మరో 18 మంది అదుపులోకి. బెజవాడ న్యూ ఆటో నగర్లో తలదాచుకున్న నక్సల్స్, ఆయుధాలు మందుగుండుతో ఓ భవనంలో మకా, చుట్టుముట్టిన గ్రేహౌండ్స్, ఆక్టోబస్ దళాలు, 8 గంటల పాటు సైలెంట్ ఆపరేషన్, 28 మంది అరెస్ట్, వీళ్లలో 21 మంది మహిళలు. వీళ్ళంతా హెడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బంది. అటు ఏలూరు గ్రీన్ సిటీలో మఫ్టీలో పోలీస్ ఆపరేషన్, గోడ దూకి లోపలికి 15 మంది అదుపులోకి. ఉనికి కోసం ఏపీలో దాడులకు నక్సల్స్ ఏమైనా ప్రణాళిక వేశారా? ఎవరో ఒకరిని చంపాలందే ప్లాన్, తద్వారా ఉనికిని చాటుకునేస్తున్నాం. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిష్ట ముందుగానే పసిగట్టిన ఇంటెలిజెన్స్ 3 ప్రాంతాల్లో ఏకకాలంలో అరెస్టులు, అదుపులో హెడ్మా గన్మెన్, దేవ్జీ గార్డులు, డెన్ వ్యూహాలపై కూపీలాగుతున్న పోలీసులు అంటూ ఇది మాత్రం కుకింగ్ స్టోరీ. ఈ నీచాతి నీచ పత్రిక నీచంగా రాసుకొచ్చినటువంటి వార్త. వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం వస్తే వాళ్ళు ఎవరినో చంపడానికి 50 మంది వచ్చారనేటువంటి పరికమాల వార్త రాసి ఇక్కడ కొంత సింపథెటిక్ పాలిటిక్స్ గేమ్ నడపడానికి ప్రయత్నిస్తుంది. ఇకపోతే అన్నదాతకు డబ్బులు ధమాకా అన్నటువంటిది హైలైట్ చేశారు. నేడు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదల, ఒక్కో లబ్ధిదారికి 7,000 రూపాయలు జమ, కేంద్రం 2,000 రూపాయలు, ఏపీ సర్కార్ 5,000, రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్లు జమ. కోయంబత్తూరులో ప్రధాని మోడీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులు విడుదల అన్నటువంటిది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసేటప్పుడు సచ్చిన వార్త కూడా రాసేవాళ్ళు కాదు. లేకపోతే రేపు సిబిఐ కోర్టుకు జగన్ అంటూ అక్రమాస్తుల కేసులో కోర్టు మెట్లెక్కనున్న వైసీపీ చీఫ్ సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు, 2020 తర్వాత తొలిసారి కోర్టుకు నాడు అధికారం అడ్డుపెట్టి హాజరు నుంచి మినహాయింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 58,700 కోట్లు పోలవరం నల్లమల సాగర్ అంచనా 8, వనకజర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ, 24 ముఖ్యమంత్రి సమీక్షలో తుదిమీరు.